ఈరోజు సాయంత్రం ఉప్పలో జరగబోయే ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నేను ఈరోజు జరగబోయే ఎస్ఆర్హెచ్ ఇంకా సిఎస్కే మధ్యలో జరగబోయే గేమ్కి నేను ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈసారి ఎస్ఆర్హెచ్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నది. మంచి ప్లేయర్స్ కూడా మంచిగా బ్యాటింగ్ బౌలింగ్ అన్ని మంచిగా చేస్తున్నారు. నా ఫేవరెట్ ప్లేయర్ ధోని అయినప్పటికీ మన ఎస్ఆర్హెచ్ మన హైదరాబాద్ అని నేను హైదరాబాద్కి సపోర్ట్ చేస్తున్నాను. క్లాసెన్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఇంకా ప్యాట్ కమిన్స్ బౌలింగ్ కూడా చాలా బాగున్నది. కెప్టెన్సీ అయితే చాలా బాగున్నది. చాలా మంచిగా ఫీల్డ్స్ అయితే అవన్నీ మంచిగా చేస్తున్నారు. అందుకోసం నేను ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గెలుస్తా అనుకుంటున్నాను. ఇప్పుడు సిఎస్కే మంచి లీడింగ్ లో ఉంది కదమ్మా, మరి ఎస్ఆర్హెచ్ ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే మన హైదరాబాద్కి మనం సపోర్ట్ చేయాలి. ఇంకా మన ప్లేయర్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. అందుకోసం నేను ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేస్తాను. ఈరోజు సాయంత్రం కోట్లాది మంది వెయిట్ చేస్తున్నారు ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఎప్పుడా అని చెప్పి. మరి కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో జరగబోతా ఉంది. ఈ రెండు టీంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నేనైతే యాక్చువల్లీ ధోని ఫ్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఎస్ఆర్హెచ్ అనేది మన స్టేట్ అంటే మన హైదరాబాద్ టీం కాబట్టి దానికి సపోర్ట్ చేయాలి. ఎట్లాగో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అనేది ఫామ్లో ఉంది. హైయెస్ట్ రన్స్ కూడా ఎస్ఆర్హెచ్ ఉంది. అండ్ మెనీ ప్లేయర్స్ చాలా బాగా ఆడుతున్నారు. దాంట్లో ప్యాట్ కమిన్స్ చాలా మంచి కెప్టెన్సీ చేస్తున్నాడు. అండ్ మార్కరమ్ హెడ్ అనే అందరూ బాగా ఆడుతున్నారు. సో ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకున్నాం. అట్లనే మనం లాస్ట్ ఇయర్స్ నుంచి ఈ ఇయర్ కంపేర్ చేస్తే ఎస్ఆర్హెచ్ చాలా ఇంప్రూవ్ అయింది. ఇంకా ప్యాట్ కమిన్స్ రావడం వల్ల ఎస్ఆర్హెచ్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఇంకా హెడ్ చాలా బాగా ఆడుతున్నాడు. బ్యాటింగ్ మనం చూసినట్లయితే లాస్ట్ టైం నుంచి ఈ టైం వరకు చాలా బాగా ఆడుతున్నాడు. అంటే ఇప్పుడు మ్యాచ్ గెలవడం అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే సిఎస్కే కూడా చాలా ఫామ్లో ఉంది. ఆల్రెడీ 2 మ్యాచెస్ విన్ అయింది. సో అటు సైడ్ కెప్టెన్ ఏమంతా ఈజీగా తీసుకోడు గేమ్ని. సో అటు సైడ్ చూసినట్టయితే మన ఇండియా కెప్టెన్ ధోని కూడా చాలా మంచి రుతురాజ్కి టిప్స్ ఇస్తూ చాలా టీంని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో చూద్దాం వాళ్ళ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ అవుతుంది. ఈరోజు సాయంత్రం ఉప్పలో జరగబోయే ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నేను ఈరోజు జరగబోయే ఎస్ఆర్హెచ్ ఇంకా సిఎస్కే మధ్యలో జరగబోయే గేమ్కి నేను ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈసారి ఎస్ఆర్హెచ్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నది. మంచి ప్లేయర్స్ కూడా మంచిగా బ్యాటింగ్ బౌలింగ్ అన్ని మంచిగా చేస్తున్నారు. నా ఫేవరెట్ ప్లేయర్ ధోని అయినప్పటికీ మన ఎస్ఆర్హెచ్ మన హైదరాబాద్ అని నేను హైదరాబాద్కి సపోర్ట్ చేస్తున్నాను. క్లాసెన్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఇంకా ప్యాట్ కమిన్స్ బౌలింగ్ కూడా చాలా బాగున్నది. కెప్టెన్సీ అయితే చాలా బాగున్నది. చాలా మంచిగా ఫీల్డ్స్ అయితే అవన్నీ మంచిగా చేస్తున్నారు. అందుకోసం నేను ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గెలుస్తా అనుకుంటున్నాను. ఇప్పుడు సిఎస్కే మంచి లీడింగ్ లో ఉంది కదమ్మా, మరి ఎస్ఆర్హెచ్ ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే మన హైదరాబాద్కి మనం సపోర్ట్ చేయాలి. ఇంకా మన ప్లేయర్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. అందుకోసం నేను ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేస్తాను. ఎస్ఆర్హెచ్ బాగా ఆడుతుంది. సో ఆపోజిట్ టీం సిఎస్కే కూడా చాలా బాగా ఆడుతుంది. చాలా మంచి ఫామ్లో ఉంది. సో లాస్ట్ టైం కూడా కప్పు కొట్టారు. సో ఐ విల్ సపోర్ట్ ఎస్ఆర్హెచ్. ఈసారి బాగా ఆడుతుంది. లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా బాగా ఆడుతుంది ఎస్ఆర్హెచ్. సో ఐ విల్ గో విత్ ఎస్ఆర్హెచ్. ఇన్ ఐపీఎల్ మై ఫేవరెట్ టీమ్ ఈజ్ ఎల్ఎస్జీ, లక్నో సూపర్ జైంట్స్. ఎందుకంటే అందులో కేఎల్ రాహుల్ చిన్నప్పటి నుంచి చాలా ఇన్స్పిరేషన్. సో ఐ సపోర్ట్ ఎల్ఎస్జీ. ఈసారి ఫైనల్స్ వచ్చి కప్ గెలుస్తుందని చాలా కోరుకుంటున్నాను. సో ఎంటైర్ ఐపీఎల్ టీమ్స్ లో మీకు ఏ టీం అంటే ఎక్కువగా ఇష్టం? ఈ రోజు ఈవినింగ్ జరగబోయే సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నాకు ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ టీం అంటే చాలా బాగా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి ఎస్ఆర్హెచ్ టీంకి సపోర్ట్ చేస్తున్నా. నాకు ఎస్ఆర్హెచ్ ఎందుకు ఇష్టం అంటే స్టార్టింగ్ నుంచి కేన్ విలియమ్స్ అండ్ డేవిడ్ వార్నర్ చాలా బాగా ఆడేవారు. ఇప్పుడు కొత్త కెప్టెన్సీ ప్యాట్ కమిన్స్ వచ్చిండు. లాస్ట్ ఇయర్ ఓడిఐ వరల్డ్ కప్ కూడా గెలిపించిండు కెప్టెన్సీలో. ఇప్పుడు డీసీతో సిఎస్కే ఓడిపోయి వస్తుంది. ఇప్పుడు 2 టీమ్స్ ఓడిపోయి వస్తున్నాయి కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది పోటీ. ధోని అండర్గా రుతురాజ్ గైక్వాడ్ కూడా కెప్టెన్సీ బాగా చేస్తున్నాడు. క్లాసింగ్ కూడా చాలా బాగా ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు చాలా మంచి స్కోర్ చేసి ఎస్ఆర్హెచ్కి హైయెస్ట్ టోటల్ ఇచ్చాడు ఈ ఇయర్లో. ఇంకా చాలా బాగా ఆడుతుంది ఎస్ఆర్హెచ్. నా ఫేవరెట్ బౌలర్
మొహమ్మద్ సిరాజ్ ఆర్సీబీలో స్టార్టింగ్ నుంచి వెళ్ళి చాలా బాగా బౌలింగ్ చేసేవారు. ఈ మధ్య రన్స్ బాగా ఇస్తున్నారు. బట్ బౌలింగ్ అయితే చాలా బాగుంటుంది. అందుకే నాకు మొహమ్మద్ సిరాజ్ అంటే చాలా బాగా ఇష్టం. ఈసారి కంపల్సరీ ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది. వాళ్ళ మ్యాచ్ అయితే డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది. సో ఈ T20 అంటే ఈ ఐపీఎల్ వచ్చిన కాంచి కొంచెం క్రికెట్ కొంచెం మారిందండి. ఫాస్ట్ క్రికెట్ అయిపోయింది. పిల్లలకి కంప్లీట్గా ఎథిక్స్ లేకుండా, అంటే ప్రాపర్ క్రికెట్ మొత్తం ఏది ఆడినా క్రికెట్ అంటే షార్ట్సే ఆడాలి, ఇంకా 6లు 4లు మాత్రమే కొట్టాలి, ఇంకా వేరే ఆట లేదు అన్నట్టుగా పిల్లలందరూ ఇప్పుడున్న జనరేషన్ మొత్తం అలాగే తయారవుతున్నారు. సో అలా కాకుండా ఇంకా ఈ ఫార్మాట్లని ఇంకా కొంచెం ఈ వన్డే ఫార్మాట్లని కొంచెం కనుక డెవలప్ చేస్తే కనుక ఐపీఎల్ లాగా ఏదైనా ఒక ప్లాట్ఫామ్ తీసుకొస్తే వన్డే దాన్ని, సో పిల్లలకి కూడా యూజ్గా ఉంటుంది. వాళ్ళు కూడా మంచి క్రికెట్ నేర్చుకుంటారు. సో ఈ ఫాస్ట్ క్రికెట్ నుంచి వాళ్ళు కూడా ఒక మంచి క్రికెట్ నేర్చుకుంటారు. సో ప్రతి ఒక్కటి ఫ్యాషన్గా కాకుండా, అంటే అదేంటంటే క్రికెట్ని వాళ్ళు ఒక ప్యాషన్గా తీసుకొని పూర్ పీపుల్ అందరూ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసి ఒక మంచి క్రికెటర్గా చూడాలని అనుకుంటున్నారు. సో అది కాస్త ఏమవుతుందంటే ఒక వాళ్ళ పేరెంట్స్ ఏదైతే అనుకున్నారో ఆ క్రికెట్కి విరుద్ధంగా ఇప్పుడు క్రికెట్ నడుస్తూ ఉన్నది. సో అట్లాంటి క్రికెట్ కొంతవరకైనా తగ్గిస్తే ఫ్యూచర్లో క్రికెట్ నేర్చుకునే పిల్లలకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. సో T20 అనగానే ఇప్పుడు వన్డే ఫార్మాట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే T20 క్రికెట్ ఆడుతున్నారు పిల్లలందరూ. సో ఎవరు కూడా నిలకడగా నిల్చోలేకపోతున్నారు. బ్యాటింగ్ కానివ్వండి, బౌలింగ్ కానీ ఎవరు కూడా నిలకడగా ఆడలేకపోతున్నారు. ఎంతసేపు ఒక 3-4 ఓవర్స్ ఆడేసి అవుట్ అవ్వడం, వెళ్ళిపోవడం, నేను ఎంత కొట్టినా 20 రన్స్ కొట్టినా 40 రన్స్ కొట్టినా చూసుకోవడం, అంతేగాని ఒక లాంగ్ ఇన్నింగ్స్ మాత్రం ఎవరు కరెక్ట్గా ఆడలేకపోతున్నారు పిల్లలు. సో అట్లాంటిది కాకుండా పిల్లలకి ఒక మంచి క్రికెట్ అందించాలి అంటే ఒక టెస్ట్ ఫార్మాట్ లాంటి దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇంకొకటి వన్డే ఫార్మాట్ని కూడా డెవలప్ చేసుకోవాలండి. ఈ T20 అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ గేమ్ లాగా అయిపోయింది. అలా కాకుండా కొంచెం క్రికెట్ని మన పాత తరాల వాళ్ళు ఎలా ఆడారు, క్రికెట్ని వాళ్ళు ఎంత అద్భుతంగా ఆడారు, సో అట్లాంటి క్రికెట్ని పిల్లలకి అందిస్తే వాళ్ళ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుందండి. సో ఒక 10 బాల్స్ ఆడడం, 5 బాల్స్ ఆడడం, 30 రన్స్ కొట్టడం, అది కాదండి క్రికెట్ అంటే. లాంగ్ ఇన్నింగ్స్ ఎవరైతే ఆడతారో ఎక్కువసేపు ఎవరైతే గ్రీస్లో నిల్చుంటారో అట్లా వాళ్ళకి పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా క్రికెట్ని మలచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు సాయంత్రం ఉప్పలో జరగబోయే సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎంటైర్ ఐపీఎల్ టీమ్స్ లో ఏ టీం అంటే ఎక్కువగా ఇష్టం? ఒక కోచ్ గా ఏమంటారు? నాకు సిఎస్కే అంటే చాలా ఇష్టం అండి. సో ఈ ఎస్ఆర్హెచ్ అనేది మన ప్రాంతానికి సంబంధించింది కాబట్టి ఎస్ఆర్హెచ్ మళ్ళీ అందులో పర్ఫార్మెన్స్ కూడా ఈ ఇయర్ చాలా బాగా చేస్తుంది. సో వాళ్ళు, నాకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఇవాళ సిఎస్కేని ఓడిస్తుందని నేను అనుకుంటున్నానండి. సో లాస్ట్ ఇయర్ పూర్ పర్ఫార్మెన్స్ చేసింది ఎస్ఆర్హెచ్. సో ఈసారి అందులో కమింగ్ ఉన్నాడు. తను వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా తరఫు నుంచి తను ఆస్ట్రేలియాకి వరల్డ్ కప్ ఇచ్చాడు. సో ఆయన కెప్టెన్సీ తీసుకున్న కాంచి ఎక్కడ కూడా ఆస్ట్రేలియా ప్రతి ఒక్క ఫార్మాట్లో చాలా అద్భుతంగా ఆడింది.